బండి సంజయ్ నిన్నటి నుంచి ఒక్కటే లెక్క వినిపిస్తున్న పేరు. ఎందుకు వినిపిస్తుంది? ఆయన ఒక సంచలనమైన ఆరోపణలు చేసిండు. ఎస్, ఎంత సంచలనం అన్నట్టే అనే కేంద్ర సహాయ మంత్రి. ఇప్పుడు అల్లాటప్ప వ్యక్తులో, మామూలు మనుషులో, లేకపోతే చిన్న చిన్న కార్పొరేటర్లో ఇంకొకరు మాట్లాడితే ఒక లెక్క, కానీ అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు చాలా విలువ ఉంటుంది. మనం మాట్లాడే మాటలకు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. ఇప్పుడు పదవులు అనే ఒక పెద్ద పెద్ద పదవులలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను చాలామంది వింటారు. కాబట్టి వాళ్ళ మీద అంత ఎక్కువ బాధ్యత ఉంటుంది. బాధ్యతతోనే మాట్లాడాలి ఆరోపణలు చేసేటప్పుడు కూడా. కానీ నిన్న బండి సంజయ్ ఏం ఆరోపణలు చేసిండు? చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు ఆయన. దొంగ నోట్లు అన్నాడు, బీదర్ అన్నాడు. 2 రోజుల నుంచి మొత్తం రాష్ట్ర రాజకీయాలలో చర్చ నడుస్తుంది. సరే, ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు పోయిర్రు. వాళ్ళు ఈయన చేసిన మాటల మీద చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు బీఆర్ఎస్. సరే, ఈయన ఏం మాట్లాడిండు ఫస్ట్ విందాం, విన్న తర్వాత మిగతాది మాట్లాడదాం. అందరికీ ఇండో చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బీదర్ ఈయన చెప్తుంది. ఆ పేరు గుర్తుంచుకోర్రి, తర్వాత నేను మీకు మాట్లాడతా. ప్రింటింగ్ ప్రెస్ ఉండేయాల. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేసింది వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత. మనం ఎక్స్పర్ట్స్, మనం అంతా ఖర్చు పెట్టడం తీసుకునే కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు. ఏం చెప్తున్నా అంటే, కుల్లం కుల్లా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు వంచిర్రు. ఆ డబ్బులన్నీ కూడా దొంగ నోట్లు. అవన్నీ ఎక్కడ ముద్రించిర్రు? బీదర్లో ముద్రించిర్రు అంటుండు. ఈయన మొత్తం చూసినట్టే పక్కన. ఇదంతా ఎవరు చెప్పిరట ఈయనకి? ఒక పెద్ద ఆయన చెప్పిండట. విన్నా, నేను చూసిన, అక్కడికి పట్టుకుందామని కూడా పోయినా, కానీ తిరిగి వచ్చేయమంటే వచ్చేసిన అని చెప్తుండు. ఇది ఏదో మామూలు చిన్న స్థాయి కార్యకర్త కాదు, లేకపోతే ఇంకొకరు కాదు మాట్లాడింది. చాలా పెద్ద పొజిషన్లో ఉన్న బండి సంజయ్ అనే వ్యక్తి. ఎవరైనా బీజేపీకి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఆయన, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి. ఇప్పుడు కొత్తగా ఇంకో 2-3 రోజులలో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు అని అంటున్నారు కదా. ఆ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే దాంట్లలో ఈయన కూడా ఉన్నాడు అని అలా బీజేపీ ఈయన ఫాలోవర్లో, ఈయన మనుషులో, వాళ్ళో వీళ్ళో చెప్పుకుంటున్నారు. మా బండి సంజయ్ కూడా ఉన్నాడు దాంట్లో రాష్ట్ర అధ్యక్షుని పోటీలో అని. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు ఈయన. అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇంత సంచలనమైనటువంటి ఆరోపణలు, లేకపోతే ఇట్లా మాట్లాడితే నిజంగా ఒక ఆధారం ఉండాలి కదా మాట్లాడేదానికి. ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడుతుంది. పొలిటికల్గా ఏదన్నా మాట్లాడడంలో భాగంగానే నేను ఎన్ని ఆరోపణలు అన్నా, ఏమన్నా మాట్లాడతా, ఏం మాట్లాడినా కూడా నడుస్తుంది అన్న లెక్క ఉంది ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే, ఏది పడితే అది మాట్లాడు, దేనికి అంటే బట్టగాల్చి మీదేసి, లేకపోతే బురద జల్లినాం కదా మీరే గడుక్కోర్రి అన్న లెక్క తయారైనాయి మొత్తం రాజకీయాలన్నీ. ఇప్పుడు బీదర్లు అని చెప్తుండే, ఈయన చెప్తున్న ప్లేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీదర్లు అని చెప్తుండు కర్ణాటకలో అప్పుడు ఈయన చెప్తున్న టైంలో అధికారంలో ఉందేవారు? వీళ్ళే. ఈయన వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా అధికారంలో ఉన్నారు అనుకున్నట్టున్నాడు. వీళ్ళే. కేంద్రంలో అధికారంలో ఉందేవారు? కేంద్రంలో కూడా బీజేపీనే. 3వ సారి వరుసగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. కర్ణాటకలో ఈయన చెప్తున్న టైంలో అధికారంలో ఉంది కూడా బీజేపీ. వీళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒకట ఇక్కడ నుంచి ఒక సీఎం పోయి అక్కడ దొంగ నోట్లు ముద్రించుకొని వచ్చి ఇక్కడ దొంగ నోట్లు పంచిపెట్టిరట. ఎన్నికలలో దొంగ నోట్లు పంచిపెట్టిరట. ఎన్నికలలో దొంగ నోట్లు పంచిపెడితే సరే, పంచిపెడితే తీసుకున్న వాళ్ళు దొంగ నోట్లు వస్తే వాళ్ళకి తెలియదా? అసలు దొంగ నోట్లు పంచిపెడతారా? ముద్రించిరట. ప్రింటింగ్ మిషన్ ఉందట. ఎట్లా చెప్తాడు ఇప్పుడు? ఎవరన్నా వినేటోళ్ళు ఉంటే నమ్మేటట్టే.
అదేదో కరపత్రాలు ముద్రించేది అనుకునేరు మీరు, కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రించేది అంటుండు. అట్లా దొంగ నోట్లు ముద్రించి ఎక్కడున్నదో ఎక్కడ చేసిర్రో ఈయన అంతవరకు తెలిసింది, కానీ అక్కడున్న పోలీసులకో లేకపోతే ఇంకొకరికో ఎవరికి తెలియకుండా పోయిందా? మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనం ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలన్నా మాట్లాడాలి కదా. సరే ఏది పడితే అది మాట్లాడినాము, రాజకీయ నాయకులం కాబట్టి మేము ఏది మాట్లాడితే అది నడుస్తుంది అన్న లెక్క కాదు కదా. కొంచెం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, నిజంగా దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ కూడా ఇది ఈయన మాట్లాడుతుంది. ఒక కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఈయన మాట్లాడుతున్న మాటలన్నీ ఏంది? ఒక ప్లేస్లో దొంగ నోట్లు ముద్రించిర్రు అని ఈయనకి తెలిసి, ఆ ఎస్పీకి కూడా తెలిసి, ఈయనకి చెప్పి అది ఇప్పుడు బయటపడుతుండట. చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గతంలో వీళ్ళే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేంద్రంలో ఏం చేసింది, నోట్లను రద్దు చేసింది కదా. పెద్ద నోట్లు ఉంటే ఇట్లనే ఇబ్బందులు అవుతున్నాయి అది ఇది అని రద్దు చేసిర్రు. రాత్రికి రాత్రి మనకు ప్రకటించి తెలుసు, మనం అంతా చూసినాం. చాలామంది ఎట్లా ఇబ్బందులు పడ్డారు దాంది అది ఇది అనేది కూడా అంతా తెలుసు, మనకి చూసినాం. నోట్లని మొత్తం రద్దు చేసిర్రు కదా. ఇప్పుడు ఆ రోజు ఏమని చెప్పారు, దొంగ నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి, ఇంకొకటి పెద్ద నోట్లు ఉంటే కనుక దొంగ నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి అది ఇది అనే దాంతో నోట్లని వెనక్కి తీసుకున్నారు. అది ఎందుకైంది మరి? ఇప్పుడు ఇంత దొంగ నోట్లకు సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషను ఒక బీజేపీ నాయకుడి దగ్గర, బీజేపీ మంత్రి దగ్గర, గతంలో కేంద్రంలో బీజేపీనే, అదే కర్ణాటకలో వాళ్ళ బీజేపీనే ఉన్న ప్రాంతంలో జరిగితే ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయనే కదా అప్పుడు నోట్లని రద్దు చేసిర్రు. మరి ఎందుకోసం రద్దు చేసిర్రు? అసలు ఏం తల తోక లేకుండా ఏది పడితే అది మాట్లాడి ఎట్లుంది అసలు, ఇది చెప్తుంది అంత ఎట్లుంది చూసిరా. ఇప్పుడు గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, ఇప్పుడు కేసీఆర్ మీద చేయాల్సిన ఆరోపణలన్నీ అయిపోయినాయి. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, కాళేశ్వరం అన్నారు, గంగలకు పోసిర్రు, గోదావరిలో పోసిర్రు, మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అన్నారు, ఇంకో విద్యుత్ కమిషన్లు అన్నారు, ఇంకొకటి అన్నారు. ఇక అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. మా నాయకుడి మీద చేయాల్సిన ఆరోపణలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్త ఆరోపణలు ఇవి అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పటిదాకా 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మీరు ఎందుకేం చేస్తలేరు, ఎందుకేమైతలేవు అని అడిగిన ప్రతిసారి కూడా ఇవో గతంలో ఉన్న వాళ్ళు అప్పులు చేసి వేయరు, లేకపోతే గతంలో ఆయన చేయలే అని అదే ఇప్పటివరకు నామజపం చేసుకుంటూ వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీలో కూడా అది కొత్త ఏం కాదు. ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదన్నా ఇబ్బంది వస్తుంది అని తెలిసినప్పుడల్లా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఇద్దరు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తారు. ఇదంతా మేమంటుంది కదా, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా, వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళలో ఉన్న కొంతమంది నాయకులు. ఇట్లాంటి నాయకులు రేవంత్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది అని అర్థమైన ప్రతిసారి కూడా, లేకపోతే జనాల నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి కూడా కాపాడడానికి ఇక్కడ ఈ పార్టీలో ఉన్న ఇంకొకరు రెడీగా ఉంటుర్రు, డైవర్ట్ చేస్తుర్రు. ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి బీజేపీలో ఉన్న కొంతమంది ఉన్నారు అనేది చెప్తున్నారు. అంతెందుకు వాళ్ళ పార్టీ నాయకులే, రాజాసింగ్ లాంటి వాళ్ళే కొంతమంది ఆరోపిస్తున్నారు, మీకెందుకు కాంగ్రెస్ వాళ్ళతో ఏం పని ఎందుకు అని, దోస్తాన్ చేస్తుర్రు అనేది ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్తో పాటు వాళ్ళ పార్టీలో ఉన్న బీజేపీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గట్లనే ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అది డైవర్ట్ అయ్యేందుకు కూడా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడతారు అని కూడా అంటున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇక మొత్తం ఆరోపణలు అయిపోయినాయి. ఇక గిదన్నారు గదన్నారు, 100 తిట్లు తిట్టిర్రు, 100 మాటలు మాట్లాడిరు, 100 ఆరోపణలు చేసిరు మా మీద. ఇక ఇది ఒక్కటే తక్కువైంది, ఇది కూడా మాట్లాడిండి ఈయన. నిజంగా ఏమన్నా ఇట్లాంటివి ఉంటే చేసుకోమను, ఎంక్వైరీ చెయ్యాలి, లేకపోతే వట్టి మాటలు మాట్లాడదు, ఏది పడితే అది మాట్లాడు కాదు అని ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు స్పందించిర్రు ఈయన మాట్లాడిన మాటల మీద. ఏది పడితే అది మాట్లాడు కాదు అని. ఇక అన్ని ఆరోపణలు అయిపోయినాయి, ఇప్పుడు ఇది ఒక ఆరోపణ చేస్తున్నారు అని దీని మీద కంప్లైంట్ కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సరే ఎట్లా టర్న్ తీసుకుంటుంది ఏంది అనేది చూడాలి. కానీ బండి సంజయ్ మాట్లాడిన మాటలు అయితే నిజంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిర్రు ఆయన. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని మీద కంప్లైంట్ ఇచ్చేందుకు పోయిర్రు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇదంతా ఏంది అనేది. ఇప్పుడు వాళ్ళ బీజేపీ అధికారంలో ఉంది, ఈయన చెప్తున్న టైంలో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక బీజేపీకి సంబంధించిన మంత్రి మాట్లాడుతున్నాడు. ఇక ఎట్లా ఏంటిది అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. కానీ ఏది పడితే అది మాట్లాడతాం, రాజకీయాలలో ఏది పడితే అది చేస్తాం, ఏది పడితే అది మాట్లాడడం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మాట్లాడే ప్రతి మాటను కూడా తెలంగాణ సమాజం వింటుంది, చూస్తుంది అనే సోయి ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఉండాలి. రాజకీయ నాయకులు ఆ సోయితోని మాట్లాడాలి.